హాయ్ ఫ్రెండ్స్, అందరు బాగున్నారా? ఈరోజు మనము 4000 వాచ్ అవర్స్ ఎలా రావాలో ఈ వీడియోలో తెలుసుకుందాం. 4000 వాచ్ అవర్స్ మన కొత్తగా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసిన వాళ్ళకి కానీ మన వ్యూస్ రాని వాళ్ళకి కూడా ఇవి నేను చెప్పే ఈ టిప్స్ పాటిస్తే చాలా సింపుల్గా ఈజీగా వ్యూస్ అనేది వస్తాయి. ఇది ఖచ్చితంగా ఈ టిప్స్ పాటించండి. చాలా సింపుల్గా ఉంటుంది. ఒకసారి ట్రై చేసి చూడండి. ఏ విధంగా చేయాలో మనం ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం. మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం కనుక చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి ఫ్రెండ్స్. అయితే ఇంకో విషయం ఏంటంటే ఫ్రెండ్స్, మీ దగ్గర మీరు మినిమం 8 మినిట్స్ లేదా 10 మినిట్స్ ఇంకా అంతకన్నా ఎక్కువ ఉన్నా కానీ ఆ వీడియోస్ చూస్తే చాలా తొందరగా అయిపోతుంది. మీరు చాలా తొందరగా అయిపోతే వ్యూస్ 4000 వాచ్ అవర్స్ అయిపోతే మీరు తొందరగా మానిటైజేషన్ కూడా అప్లై చేసుకోవచ్చు. చాలా సింపుల్గా ఉంటుంది. ఒకసారి ట్రై చేసి చూడండి, ఎలా ఉందో చెప్పండి. లెట్స్ డూ. మీరు మా ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్, ప్లీజ్. ఫ్రెండ్స్, మనము ఫస్ట్ మన ప్లే స్టోర్లోకి వెళ్ళి ఇండియన్ విపిఎన్ని టైప్ చేసి ఇండియన్ విపిఎన్ యాప్ డౌన్లోడ్ చేసుకోవాలి ఫ్రెండ్స్. నేను ఆల్రెడీ డౌన్లోడ్ చేసిన. ఇగో ఇలా ఇండియన్ విపిఎన్ని ఈ విధంగా ఉంటుంది ఫ్రెండ్స్. దీన్ని ఓపెన్ చేయాలి. నేను ఆల్రెడీ డౌన్లోడ్ చేసిన కాబట్టి నాకు ఓపెన్ అని వస్తుంది. దీనిపైన క్లిక్ చేసి ఓపెన్ చేయాలి. ఇలా ఉంటుంది ఇండియన్ విపిఎన్ అనే యాప్. ఫస్ట్ మనం ఏం చేయాలి ఫ్రెండ్స్, ఇక్కడ ముంబై 103 అని ఉంది కదా, దానిపైన క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ఇండియా ముంబై 1, ఇండియా బెంగళూరు 1 అని ఉంది కదా, అందులో మీరు ఏదైనా ఒకటి సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకొని కింద బెంగళూరు 1227 అని ఉంది కదా, దానిపైన క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత మనం ఏం చేయాలంటే ఫస్ట్ మనం యూట్యూబ్లోకి కానీ మన మన వైట్ స్టూడియోలోకి కానీ వెళ్ళి మన వీడియోని షేర్ చేయాలి. షేర్ చేస్తే అందులో మనకు ఏమొస్తుందంటే కాఫీ లింక్ అని వస్తుంది. ఇప్పుడు ఈరోజు ఈ వీడియో 10 వీడియోస్ ఉన్నాయి. ఈ వీడియో షేర్ చేస్తున్నా. షేర్ చేస్తే మనకు ఇది ఇక్కడ కాఫీ లింక్ అని వచ్చింది. ఈ లింక్ను కాపీ చేసుకోవాలి. కాపీ చేసుకున్న తర్వాత మనం మినిమైజ్ చేసి బ్యాక్ రావాలి. బ్యాక్ వచ్చిన తర్వాత మనం క్రోమ్లోకి వెళ్ళాలి. క్రోమ్ కానీ మీ దగ్గర గూగుల్ ఉంటే గూగుల్లోకి వెళ్ళి న్యూ ట్యాబ్ ఓపెన్ చేసి ఇక్కడ సెర్చ్లో వీస్కాన్ అని ఎంటర్ చేయాలి. వీస్కాన్ అని ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ ఫస్ట్ వచ్చిన లింక్ను ఓకే చేయాలి. ఫస్ట్ వచ్చిన లింక్ను ఓకే చేసిన తర్వాత ఇలా ఓకే చేయాలి. ఓకే చేసిన తర్వాత ఇక్కడ యాడ్ వీడియో అని ఉంది కదా, ఇక్కడ ప్లస్ సింబల్ ఉంది కదా, ప్లస్ సింబల్ని క్లిక్ చేస్తే ఇక్కడ మన యూఆర్ఎల్ కాపీ చేయమని వస్తుంది, పేస్ట్ చేయమని. దీన్ని ప్రెస్ చేసి పట్టుకుంటే పేస్ట్ అని వస్తుంది. పేస్ట్ అని వచ్చిన తర్వాత మనం ఇంతకుముందు మనం వైట్ స్టూడియోలో మన షేర్ చేస్తే కాపీ చేసినాం కదా, ఆ లింకు ఇక్కడ ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీకు ఎన్నిసార్లు వ్యూస్ కావాలనుకుంటే అన్నిసార్లు ప్రెస్ చేయాలి. ఇక్కడ ప్రెస్ సింబల్ మీద ప్రెస్ చేసి ఒత్తి పట్టుకుంటే మనకు పేస్ట్ అనే ఆప్షన్ వస్తుంది. పేస్ట్ అనే ఆప్షన్ వచ్చిన తర్వాత ఈ విధంగా వస్తుంది, ఓపెన్ అవుతుంది. నేనైతే ఎగ్జాంపుల్గా మీకు 3 వీడియోస్ ఉన్నా, మూడు పెట్టినా. ఓకే, కిందికి రావాలి. కిందికి వచ్చిన తర్వాత స్టెప్ 3 అని ఉంది కదా, దానిపైన క్లిక్ చేయాలి. దానిపైన వీస్కాన్ ఉంది కదా, దానిపైన క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత కింద ఒక లింక్ వస్తుంది. లింక్ వచ్చిన తర్వాత ఈ లింక్ను కాపీ చేసుకోవాలి. ఇలా ప్రెస్ చేస్తే కాఫీ అని వస్తుంది. కాఫీ అని వచ్చిన తర్వాత దాన్ని మనం బ్యాక్ రావాలి. బ్యాక్ వచ్చేసి మళ్ళీ ఇండియన్ విపిఎన్ ఉంది కదా, దీనిపైన క్లిక్ చేయాలి. ఓకే చేయాలి. ఓకే చేసిన తర్వాత ఇక్కడ 1227 ఉంది కదా, దానిపైన క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత మళ్ళీ ముంబై 192 వస్తుంది. మళ్ళీ ఇంతకుముందు పెట్టిన ఆప్షన్ కాక మళ్ళీ వేరేది పెట్టుకోవాలి. నేను ముంబై 100 అని ఉన్నది, దానిపైన క్లిక్ చేసిన. క్లిక్ చేసిన తర్వాత క్లిక్ చేయాలి. క్లిక్ చేసి బ్యాక్ వచ్చేయాలి. బ్యాక్ వచ్చేసిన తర్వాత మన క్రోమ్లోకి వెళ్ళి
మనం న్యూ ట్యాబ్ ఓపెన్ చేసుకోవాలి. ఇంతకుముందు వీ స్కాన్ ఉంది కదా, దానిపైన తీసేసి న్యూ ట్యాబ్ ఓపెన్ చేసి, న్యూ ట్యాబ్ ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ సెర్చ్ బార్లో మనం ఇంతకుముందు కాపీ చేసిన కదా లింకు, ఆ లింకుని ఇక్కడ పేస్ట్ చేసుకోవాలి. పేస్ట్ చేసుకొని ఎంటర్ చేయాలి. గోనావ్ ఎంటర్ చేసిన తర్వాత ఈ విధంగా వీడియోస్ వస్తాయి మనకు. మనం ఇంతకుముందు కాపీ చేసినాం కదా మన వీడియోస్, ఇంతకుముందు నేను ఇంతకుముందు 3 కాపీ చేసిన కదా అక్కడ, అవి ఇక్కడ వస్తాయి. ఇక్కడ మనం వీటిని ప్లే చేయాలి. అన్నీ ఒక్కసారి ప్లే అవ్వడానికి ఇక్కడ ఇది ఆప్షన్ ఉంది ఫ్రెండ్స్. ఇది క్లిక్ చేస్తే అన్నీ ఒక్కసారి కూడా ప్లే అవుతాయి. ఈ విధంగా వస్తుంది. ఈ విధంగా వచ్చిన తర్వాత మళ్ళీ మనం బ్యాక్ వచ్చేయాలి. బ్యాక్ వచ్చేసి అంతే ఫ్రెండ్స్, మనకు వ్యూస్ జనరేట్ అయినాయా కాలేదా, మనకు యాడ్ అయినాయా కాలేదా అనేది చూసుకోవాలి. చాలా సింపుల్గా ఉంటుంది. ఇవి చాలా సింపుల్గా ఉంటుంది. ఒకసారి ట్రై చేసి చూడండి. చాలా జెన్యున్గా ఉంటుంది. ఈ వ్యూస్ వచ్చిన తర్వాత కూడా మళ్ళీ మన పోవు, ఈరోజు వచ్చి రేపు పోతాయి అన్నట్టు కాదు. ఈ వ్యూస్ అలాగే ఉంటాయి. ఎన్నిసార్లు అయినా పెట్టుకోవచ్చు. ఒక వీడియోని ఒకరోజు పెట్టుకోవాలి, మళ్ళీ ఇంకోసారి ఇంకో రోజు పెట్టుకోవాలి, ఒక్కరోజు పెట్టకూడదు. ఖచ్చితంగా మీకు వ్యూస్ అనేది ఖచ్చితంగా వస్తాయి. చాలా జెన్యున్గా ఉన్నది. నేను ట్రై చేశాను. మీరు కూడా ట్రై చేసి చూడండి, ఎలా ఉందో చెప్పండి. మనకు వ్యూస్ వచ్చినాయా లేదా అనేది చూద్దాం. ఇప్పుడు ఇంతకుముందు 10 వ్యూస్ ఉండే, నేను 3 వ్యూస్ అనేది పెట్టిన, 3 వ్యూస్ పెరిగినాయా లేదా అనేది చూద్దాం మనం ఇప్పుడు. అంతే ఫ్రెండ్స్, చూడండి 13 వ్యూస్ అయినాయి. ఈ విధంగానే మనకు వ్యూస్ అనేది పెరుగుతాయి. మీరు ఖచ్చితంగా ఒకసారి ట్రై చేసి చూడండి, ఎలా ఉందో చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.